నేపాల్ వరదల్లో 33 దేశాల పర్యాటకులు గల్లంతైనట్టు అధికారులు గుర్తించారు. విదేశాలకు చెందిన 627 మంది పర్యాటకులు గల్లంతవగా వారిలో 34 మంది ఆస్ట్రేలియా వాసులు, 290 మంది భారతీయులు ఉన్నారు. ఇక 84 మంది భారతీయులు సురక్షితమని అధికారులు తెలిపారు. వరదల్లో 23 మంది తెలంగాణకు చెందిన ఎన్ఆర్ఐలు చిక్కుకున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్కు చెందిన 7గురి ఆచూకీ ఇంకా లభించలేదు. నేపాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భారతీయుల కోసం ఢిల్లీలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఇక నేపాల్లో సంభవించిన విపత్తులో ఆచూకీ గల్లంతైన వారి కోసం సెర్చ్ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో త్రిశూలి 3A హైడ్రో పవర్ ప్రాజెక్టు వద్ద సొరంగంలో చిక్కుకున్న వారిలో 350 మందిని నేపాల్ సైన్యం కాపాడింది. వీరిలో 63 మంది భారతీయులు ఉన్నట్టు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. ఇక ప్రతికూల వాతావరణం, వేగంగా ప్రవహిస్తోన్న వరద, ప్రమాదకరమైన సవాళ్లతో కూడిన భౌగోళిక పరిస్థితులు ఉన్నప్పటికీ సొరంగంలో చిక్కుకున్న వారిని రక్షించే పనిలో నిమగ్నమైనట్టు తెలిపింది. అందులో చిక్కుకుపోయిన మరో 100 మందిని బయటకు తీసుకువచ్చేందుకు రెస్క్యూ బృందాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు పేర్కొంది. ఇక వరదల్లో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు, మృతదేహాల వెలికితీత విషయంలో జాప్యం జరుగుతోందని ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో నేపాల్ సైన్యం రెస్క్యూ ఆపరేషన్ను మరింత ముమ్మరం చేసింది. మరిన్ని ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి మృతదేహాలను వేగంగా వెలికితీసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం రసువా నుంచి చిత్వాన్ వరకు నదీ మార్గంలోనే 1200 మంది సైనికులను మోహరించినట్టు తెలిపింది. మొత్తంగా రెస్క్యూ ఆపరేషన్ కోసం 2800 మంది సైనికులు క్షేత్రస్థాయిలో ఉన్నట్టు వెల్లడించింది. నేపాల్కు వరద ముప్పు పూర్తిగా తొలగిపోలేదు. ఆకస్మిక వరదలు వచ్చిన 2 రోజుల తర్వాత టిబెట్ వైపున ఉన్న ఒక సరస్సు కట్టలు తెంచుకుని ప్రవహిస్తోందని నేపాల్ వెల్లడించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడుతున్న బృందాలు అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని హెచ్చరించింది. సరస్సులో నీటి ప్రవాహం పెరుగుతోందని రసువా జిల్లా ఉన్నతాధికారి వెల్లడించారు. దీంతో స్థానికులు కొండ ప్రాంతాల వైపు తరలి వెళుతున్నారని తెలుస్తోంది. హిమానీ నదం విరిగిపడడం వల్ల నేపాల్లో జల ప్రళయం సంభవించింది. ఆ విపత్తు వల్లే పేరుకుపోయిన పెద్ద రాళ్లు, బురద, మంచు, ఇతర శిథిలాలతో టిబెట్ వైపున ఒక సరస్సు ఏర్పడింది. అక్కడ నీటి పరిమాణం పెరగడంతో ప్రస్తుతం అది పొంగి పొర్లుతోంది. దీంతో చైనా కూడా సహాయక చర్యలు నిలిపివేసింది. టిబెట్లో మళ్లీ వరద ముప్పు పొంచి ఉండడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ పరిస్థితులను సమీక్షించారు. ఇక టిబెట్ సరిహద్దులోని భోటే కోషి నది ప్రవాహం మొదలయ్యే దగ్గర కొత్తగా ఓ సరస్సు ఏర్పడిందని నేపాల్కు చైనా ఇప్పటికే అలర్ట్ ఇచ్చింది. గురువారం ఉదయం నాటికి 20 లక్షల క్యూబిక్ మీటర్ల నీటితో ఉన్న ఈ సరస్సులోకి 3 రోజుల్లో మరో 30 లక్షల క్యూబిక్ మీటర్లు నీరు చేరే అవకాశం ఉందే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. నేపాల్ వరదల్లో 33 దేశాల పర్యాటకులు గల్లంతైనట్టు అధికారులు గుర్తించారు. విదేశాలకు చెందిన 627 మంది పర్యాటకులు గల్లంతవగా వారిలో 34 మంది ఆస్ట్రేలియా వాసులు, 290 మంది భారతీయులు ఉన్నారు. 84 మంది భారతీయులు సురక్షితమని అధికారులు తెలిపారు.
వరదల్లో 23 మంది తెలంగాణకు చెందిన ఎన్ఆర్ఐలు చిక్కుకున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్కు చెందిన 7గురి ఆచూకీ ఇంకా లభించలేదు. నేపాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భారతీయుల కోసం ఢిల్లీలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఇక నేపాల్లో సంభవించిన విపత్తులో ఆచూకీ గలంతైన వారి కోసం సెర్చ్ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతుంది. ఈ క్రమంలో త్రిశూలి 3A హైడ్రో పవర్ ప్రాజెక్టు వద్ద సొరంగంలో చిక్కుకున్న వారిలో 350 మందిని నేపాల్ సైన్యం కాపాడింది. వీరిలో 63 మంది భారతీయులు ఉన్నట్టు అక్కడ ప్రభుత్వం వెల్లడించింది. ప్రతికూల వాతావరణం, వేగంగా ప్రవహిస్తున్న వరద, ప్రమాదకరమైన సవాళ్లతో కూడిన భౌగోళిక పరిస్థితులు ఉన్నప్పటికీ సొరంగంలో చిక్కుకున్న వారిని రక్షించే పనిలో నిమగ్నమైనట్టు తెలిపింది. అందులో చిక్కుకుపోయిన మరో 100 మందిని బయటకు తీసుకువచ్చేందుకు రెస్క్యూ బృందాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు పేర్కొంది. వరదల్లో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు, మృతదేహాల వెలికితీత విషయంలో జాప్యం జరుగుతోందని ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో నేపాల్ సైన్యం రెస్క్యూ ఆపరేషన్ను మరింత ముమ్మరం చేసింది. మరిన్ని ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి మృతదేహాలను వేగంగా వెలికితీసేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇందుకోసం రస్వా నుంచి చిత్వాన్ వరకు నదీ మార్గంలోనే 1200 మంది సైనికులను మోహరించినట్టు తెలిపింది. మొత్తంగా రెస్క్యూ ఆపరేషన్ కోసం 2800 మంది సైనికులు క్షేత్రస్థాయిలో ఉన్నట్టు వెల్లడించింది. మరోవైపు నేపాల్కు వరద ముప్పు పూర్తిగా తొలగిపోలేదు. ఆకస్మిక వరదలు వచ్చిన 2 రోజుల తర్వాత టిబెట్ వైపున ఉన్న ఒక సరస్సు కట్టలు తెంచుకొని ప్రవహిస్తోందని నేపాల్ వెల్లడించింది. వరద ప్రభావిత ప్రాంతంలో సహాయక చర్యలు చేపడుతున్న బృందాలు అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని హెచ్చరించింది. సరస్సులో నీటి ప్రవాహం పెరుగుతోందని రసూవా జిల్లా ఉన్నతాధికారి వెల్లడించారు. దీంతో స్థానికులు కొండ ప్రాంతాల వైపు తరలి వెళుతున్నారని తెలుస్తోంది. ఇక హిమానీ నదం విరిగి పడడం వల్ల నేపాల్లో జలప్రళయం సంభవించింది. ఆ విపత్తు వల్ల పేరుకుపోయిన పెద్ద రాళ్లు, బురద, మంచు, ఇతర శిథిలాలతో టిబెట్ వైపున ఒక సరస్సు ఏర్పడింది. అక్కడ నీటి పరిణామం పెరగడంతో ప్రస్తుతం అది పొంగి పొర్లుతోంది. దీంతో చైనా కూడా సహాయక చర్యలు నిలిపివేసింది. టిబెట్లో మళ్లీ వరద ముప్పు పొంచి ఉండడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ పరిస్థితులను సమీక్షించారు. ఇక టిబెట్ సరిహద్దులోని భోటే కోషి నది ప్రవాహం మొదలయ్యే దగ్గర కొత్తగా ఓ సరస్సు ఏర్పడిందని నేపాల్కు చైనా ఇప్పటికే అలర్ట్ ఇచ్చింది. ఇక గురువారం ఉదయం నాటికి 20 లక్షల క్యూబిక్ మీటర్ల నీటితో ఉన్న ఈ సరస్సులోకి 3 రోజుల్లో మరో 30 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు చేరే అవకాశం ఉందని అంచనా వేసింది. దీంతో అది తెగిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తోంది.
So I just came to meet them and, of course, shared our great relief that they were safe and sound, and learned from them about their experiences. They had come, they were taken to Kathmandu, and our embassy has arranged for them to come back to India by the flight which has just come in. So I want to say right now, we are still very much focused on contacting all the Indians who are dead. We believe little more than 300, exact number keeps going up and down. About 315 Indians are still not been contacted. Roughly about 85 Indians have been rescued from various places, including this group of 21 people who have just arrived. And they told me about exactly what happened to them, how the floods came, and they were very thankful, particularly to the Nepal army, which made this great effort to get them out of that very difficult place where they were. So right now our effort is on supporting Nepal in the relief, in the rescue of people. So even today I spoke in the morning to the Nepal foreign minister. So we have given them, a range of support offers. They are evaluating it. Whatever they feel is appropriate, they will pick up for their needs. I think right now the main thing is that in one place where there is a hydroelectric project, there could be possibility of people who may be in a tunnel. So we are sending a team to help with the who are experts in tunneling. Also, they need some Bailey bridges. So we are sending bridges. These are bridges which can be quickly put together along with a team. There may be some medical teams also going out there. And on other things from our side, if they require NDRF people to go, we will send them. We have given them that option. 2 planes of relief supplies have already gone out there. Third plane will be taking off today. So as you can see, this is for us right now. It's our number 1 priority: how to respond to this situation, how to support